నీ మాట తెలియచేస్తున్నాడు. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయవలెనని. ఇందులో చాలా ప్రాముఖ్యమైన వర్తమానాలు ఉన్నాయి. అందులో మీతో నేను పంచుకోవాలనుకున్న సందేశం పేరు మనందరికీ కలిగే రక్షణ. అనండి ఒకసారి మీ నోటితో. అదిగో, మనందరికీ కలిగడి రక్షణ, సాల్వేషన్. పరిశుద్ధాత్ముడు ఈ ఒక్క మాటతో మనందరినీ బలపరచునుగాక. ప్రియులారా అనే మాట వర్ణిస్తున్నాడు. ఇది ఒక సందేశం, కానీ అలా చెప్పుకుంటూ వెళితే సబ్జెక్ట్ అవ్వదని అవసరమైన మాటలు సందేశంగా మీకు చెప్తా ఉన్నాను. ప్రియులారా అని ప్రారంభించాడు. మనందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయాలని విశేషమైన ఆసక్తి కలిగిన వాడిగా నేనున్నాను అంటున్నాడు. నిజంగా దేవుని సంఘములో విశ్వాసులు దేవునికి ఎలాగ బ్రతకాలంటే ఆయనకి ప్రియమైన బిడలుగా మారిపోవాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ ఇష్టము కాదు, దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు మారాలి. అందుకే ఆ భక్తుడు ఇలా మాట్లాడుతూ ప్రియులారా అని అభివర్ణిస్తున్నాడు. లోకంలో ఎంతోమంది రకరకాల స్థితి కలిగిన వారిగా ఉంటున్నారు. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం దేవునికి ప్రియమైన బిడలుగా మారిపోవాలి. దేవుని విశ్వాస బృందం దైవికమైన భక్తి కలిగిన వారు ఆత్మీయ స్థితిలో దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం మారాలి. మీకు ప్రియమైనవి ఏంటి అని నేను అడిగాను అనుకోండి, చాలా లిస్ట్ చెప్తారు మీరు. కొంతమందికి భోజనం చేయాలంటే ప్రియమైన వంటకం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆ వంటకం లేదంటే ఆ రోజు భోజనం లోపలికి వెళ్ళదు. పొరపాటున వంకాయ టమాటా గిన్నె ఉండారనుకోండి, దొరదలు అని వెనక్కి వెళ్ళిపోతారు. దుంపలు అంటే ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయండి బాబా. మరి కాకరకాయ సేదండి బాబా, మరేం కావాలరా? ముక్క. దేవుడికి స్తోత్రం. సో వీక్లీ వన్స్ అయితే పర్లా, రోజు ముక్క అంటే ఎట్లా? మరి హెల్త్కి అంత మంచిది కూడా కాదు. భోజనం చేయాలంటే చాలామంది ప్రియమైన వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్టలు వేసుకోవాలన్న కూడా ప్రియమైన వాటిని సెలెక్ట్ చేసుకో. ఈ కలర్ అయితే బాగుంటుంది. క్లిప్పులు, చెప్పులు, అమ్మో బొట్టు బిళ్ళ కాడించి అన్నీ మ్యాచింగే. ప్రియమైన వాటిని ఎంపిక చేసుకుంటారు చాలామంది. దేవునిలోనికి వచ్చిన మీరు దేవునికి ప్రియమైన వారిగా మారాలి. మరి ఒక వ్యక్తి దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఎప్పుడు మారగలుగుతాడు అసలు? కొంతమందికి పాటలు అంటే ప్రియమైనవి, వాళ్ళ పాటల్లోనే ఉంటారు. వాక్యం స్టార్ట్ చేస్తున్నప్పటికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. కొంతమందికి సంగీతం అంటే ఇష్టం, ఆ సంగీత ప్రియులుగా ఉంటారు. కొంతమందికి పరిచర్య అంటే, ఇలా కొన్ని వాటిని ప్రియమైన వాటికి ఎంచుకో. మరి దేవునికి నువ్వు ప్రియమైన వాడిగా మారాలి. డ్రైవింగ్ అంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి స్లీపింగ్ అంటే మహా ఇష్టం. దేవుడికి స్తోత్రం. ఈ వర్షం వస్తే చాలు ఇంకా కుంభకర్ణుడా అనుకోవాలి మనం. చాలా ఇంకా నిద్రలోనే ఉంటూ ఉంటారు. అవి వాళ్ళకి ప్రియమైనవి. కానీ నువ్వు దేవునిలోనికి వచ్చావు కాబట్టి దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఇంచుమించు ఈ యోధా పత్రికలో ఈ ఒకటే అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో 3 సార్లు మాట్లాడాడు ఈ మాట, ప్రియులారా అని చెప్పాడు. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణ గురించి మీతో మాట్లాడాలని అన్నాడు. ప్రియులారా, అంత్య దినములు రాబోతున్నాయి అన్నాడు. ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని వర్ణిస్తూ ఆ 3 సార్లు ఈ మాట చెప్పాడు. అందుకే సంఘంతో వాక్యంలో మనం చూస్తాం కదా, నా ప్రియురాలా, బండ సందుల్లో ఎగురు పావురమా, పేటు బీటల్ని ఆశ్రయించు పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, ఇట్లాగా వర్ణించాడు. ప్రియురాలా, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయి. ప్రియురాలా,
నీవు సుందరివి, అధిక సుందరివి అని వర్ణించాడు. ఒక వ్యక్తి దేవునికి ప్రియమైన వాడిగా ఎప్పుడు మారతాడో తెలుసా? దానియేలుతో దేవుడు చెప్పాడు, దానియేలు నీవు బహు ప్రియుడవు. ఎందుకని? ఆయన 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత వెంటనే దేవదూత ప్రత్యక్షమై చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తే, దానియేలు నువ్వు బహుప్రియుడవు, దేవునికి నువ్వు చాలా ప్రియమైన వ్యక్తివయ్యా. నిజంగా ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే, ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. మనకి ఏదైనా ఇష్టం ఉంటుందేమో కానీ ప్రార్థన అంటే చాలు అలా లేసి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన అంటే బోరు కొడతా ఉంటుంది. ప్రియులారా, ప్రార్థన చాలా శక్తివంతమైనది. నిన్ను రూపాంతరంలోనికి మార్చేది ఏంటో తెలుసా? ప్రార్థనే. ఎత్తైన కొండ మీదకి ముగ్గురు శిష్యుల్ని, పేతురు, యాకోబు, యోహానుని దేవుడు తీసుకుని వెళ్ళి రూపాంతర మహిమను చూపించాడు. ఆ మహిమ ఎదుట వాళ్ళు నిలబడలేకపోయారు. ఒక వ్యక్తి జీవితం పరిపూర్ణంగా రూపాంతరం చెందాలంటే అది ప్రార్థనలోనే. గొంగళ పురుగు ఎలా దశలుగా సీతకగు చిలుకగా మారుతుందో, ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి రావటానికి ప్రార్థన చాలా అవసరం. అందుకే దానియేలుతో ప్రభు అంటాడు, నీవు బహుప్రియుడవు, నీకు శుభము కలుగుతుంది అని. సంఘము కూడా ప్రార్థనతో నింపబడి, ప్రార్థనలో పోరాడి జరగబో వాటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడటానికి ఎల్లప్పుడూ మెలకువగుండి ప్రార్థన చేయమని చెప్పిన ప్రభు మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో పోరాడి దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. సో ఈయన స్టార్ట్ చేస్తూ ఏమంటున్నాడంటే, మనందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయాలనుకుంటున్నాను అన్నాడు. ప్రియులారా, రక్షణ గురించి ఈ రాత్రి స్పష్టంగా బహు వివరంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రక్షణ, ఇంగ్లీష్లో సాల్వేషన్. రక్షణ అనే మాటకి అర్థం ఏమిటంటే శిక్ష నుండి తప్పించేది అని. రక్షణ అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే శిక్ష నుండి మీరు నోట్ చేయాలి. రక్షణ ఈక్వల్ టు శిక్ష నుండి తప్పించేది అని. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు రక్షణ అంటే శిక్ష నుండి తప్పించేది అని? అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్య భాగంలో మనం చూస్తే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సో శిక్ష నుండి తప్పించేది రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యం అంటుంది. అందుకే మనందరికీ కలిగేది రక్షణ గురించి ఆయన ప్రారంభం మాటలు ఇలా ఉన్నాయి. మనందరికీ కలిగే రక్షణ గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇక్కడ రక్షించబడిన వాళ్ళు కొంతమంది, రక్షణ లేక ఎదురు చూసేవాళ్ళు మరికొంతమంది. కొన్ని విధానాలుగా మీ ఆత్మీయ జీవితం కొనసాగించబడుతూ ఉంది. అయితే ఈరోజు పరిపూర్ణంగా రక్షణ గురించిన 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆత్మీయంగా ఈ ఇంట్రడక్షన్ మీతో పంచుకుని తర్వాత రక్షణ గురించిన పరిపూర్ణమైన ఉపదేశాన్ని మీతో మాట్లాడతాను. నిజంగా రక్షణ మనల్ని శిక్ష నుండి తప్పిస్తుందా బ్రదర్ అంటే ఖచ్చితంగా. ఎలా? బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. రాహాబు అనే ఒక స్త్రీ వారి ఇంటికి 2 వేగుల వారు వచ్చారు. వచ్చినప్పుడు ఆ సహోదరి ఏం చేసిందంటే వారికి ఆశ్రయం ఇచ్చింది, వారిని భద్రంగా కాపాడింది. వెంటనే వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె అంటుంది, మీ దేవుడు ఆకాశం పైనే కాదు భూమి మీద కూడా దేవుడే. నిజంగా మీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడని నేను విన్నాను. ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చేశాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు, ఇన్ని అద్భుతాలు చేశాడని నేను విన్నాను. ఇంత గొప్ప దేవుడిని మీరు కలిగి ఉండటం నిజంగా ఆశీర్వాదం అని ప్రభువుని గురించి ఆమె వర్ణిస్తూ ఇలా అంటుంది, నేను మీకు
చిన్న ఉపకారం చేశాను కదా, ఇదిగో నా కుటుంబానికి కూడా మీరు చిన్న ఉపకారం చేయండి అనని ఆమె అడుగుతుంది. ఒక చిన్న ఆనవాలు ఒకటి మాకు తెలియపరచండి. మా కుటుంబం, నేను, మా తల్లి, మా తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబస్తులు ఎవ్వరు కూడా ఉగ్రతలోకి వెళ్ళకుండా రక్షించబడినట్లుగా చిన్న ఉపకారం చేయండి అని ఆ వేగులు వారిని అడుగుతూ వచ్చింది. వారు కూడా అంటారు, ఖచ్చితంగానమ్మా, నువ్వు చేసిన ఉపకారం ఎట్లా మర్చిపోతాం తల్లి అని. నిజంగా ఆ ఇల్లు పట్టణ ప్రాకారాల మీద ఉంది. ఒక చిన్న ఎర్రటి దారం ఒకటి కట్టి వాళ్ళకి నిజమైన ఆనవాళ్ళు ఒకటి చూపించినారు. నిజంగా ఆ కుటుంబం ఉగ్రతలోంచి తప్పించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన మాట మనం చూస్తాం. ఆ ఎర్రటి దారం యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఉంది. ఐగుప్తిలో ఏ ఇంటి మీద ఆ రక్తపు మరకు ఉంటుందో సంహారపు దూత దాటి వెళ్ళిపోయినట్లు, వాళ్ళ శిక్ష నుండి తప్పించబడినట్లు, నోవాహు వాడలో 8 మంది రక్షించబడినప్పుడు బయట జలప్రళయం, లోపల రక్షణ ఎలాగైతే దేవుడు వారికి ఇచ్చాడో, రక్షణ అంటేనే శిక్ష నుండి తప్పించేది. యేసు నామములో అట్టి కార్యాలు మీ ఇంట్లో జరుగునుగాక. మీ ఇంట్లో ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వాళ్ళందరూ త్వరగా శిక్ష నుండి తప్పించబడుదురుగాక. నా ప్రశ్న, రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది. మీరు ప్రశ్న నోట్ చేసుకుంటే ఆ 3 విధాలు మీతో మాట్లాడతాను. రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది. అదేంటో మీకు బైబిల్లోంచి క్లుప్తంగా 3 మాటల్లో నేను చెప్తాను. నెంబర్ 1, రోమీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదువుదాం. రోమీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్య భాగం చదువు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చాలు, మొదటి మాట. సో దీన్ని 3 విధాలుగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ వన్, రక్షింపబడటం. సో బ్రాకెట్లో భూతకాల రక్షణ. రక్షింపబడటం, రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది. రక్షింపబడటం, ఫస్ట్ వన్ రక్షింపబడటం అంటే అక్కడే ప్రారంభిస్తున్నాడు. యేసు నా దేవుడని నీవు నోటితో ఒప్పుకుంటే, హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. ఈ కార్యం చేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. గుడ్, మీరు శిక్ష నుండి తప్పించబడుదురుగాక. సో యేసు నా దేవుడని ఫస్ట్ నోటితో ఒప్పుకున్నాం, ఆ తర్వాత హృదయంలో విశ్వసించాం, అప్పుడు మనకి రక్షణ కలిగింది. రక్షింపబడ్డాం, ఇది భూతకాల రక్షణ. ఆల్రెడీ రక్షించబడ్డాం మనం. అయితే ఈ రక్షణ లేకుండా ఇంకా చాలామంది మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి నా హృదయంలో ఉన్న అభిలాష, వారు కూడా కింద ఉన్న పాతాలను తప్పించుకోవడానికి పరమునికి పోయే ఆ జీవ మార్గాన్ని కనుగోవాలని, యేసుక్రీస్తునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు అన్నట్లు, యేసయ్య నా దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వారు బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నారు అన్నట్లు, యేసయ్య వారి ఉగ్రత నుంచి యేసు నామములో వారిని తప్పించునుగాక. సో రక్షించబడటం అది భూతకాల రక్షణకి గుర్తుగా కనబడుతూ ఉంది. యేసయ్య మన కుటుంబాన్ని రక్షించాడు. ఆయన మన కొరకే దైవ సన్నిధిలో చేయవలసిన త్యాగమంతా చేసి ప్రాణాన్నే అర్పించేశాడు. ఒక వ్యక్తికి ఆ రక్షణ విలువ చాలా గొప్పది. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది కదా, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడిన మనకి
నిజంగా అది దేవుని శక్తి అని. ఆత్మీయ జీవితంలో దైవికమైన భక్తి చేస్తున్న మన జీవితాలు రక్షించబడటం అంటే నిజంగానే ఆ ఉగ్రతలోంచి మనం తప్పించబడ్డాం, ఒక దైవ శక్తిని మనం పొందుకుని ఉన్నాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరున్నారయ్యా. ఆత్మీయ జీవితంలో రక్షింపబడటం చాలా ఉన్నతమైనది, అది గొప్ప భాగ్యం. శిక్ష నుండి తప్పించబడటం, ఆత్మీయ జీవితంలో ఒక దైవ శక్తిని మనం పొంది దేవుని కొరకే జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, ఆ నీతి అందరిని దర్శించునుగాక. గట్టిగా ఆమేన్. సో ప్రభు చెప్పిన మాటని మనం ఆలోచిస్తే రక్షింపబడటం ఇది భూతకాల రక్షణ. సో ఇంకా దీన్ని వివరంగా మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పేతురు అంటాడు, మీరు వెండి చేత బంగారము చేత విమోచించబడలేదు కానీ ఆ విలువైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు. రక్షణలో సో మన ఆ పాప క్షమాపణ, ఇంకా చెప్పుకోవాలంటే లేఖనాల్లో ఇలా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండ్ 1వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని మనం చూస్తే ఇలా చెప్తున్నాడు, ఆయన రక్తము వలన మనకి పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది అన్నాడు. ఆయన రక్తము వలన మనందరికీ పాప క్షమాపణ, మన పాపములన్నిటి నుండి కూడా క్షమించబడటం, ఇది గొప్ప రక్షణ, రక్షించబడిన స్థితి. అందుకే బైబిల్లో చెప్తుంది కదా, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఇంకా చదివితే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగూ తప్పించుకుంటావు. సో రక్షింపబడటం నిజంగా శిక్ష నుండి తప్పించబడటమే. సో దేవుని సన్నిధిలో ఈ భాగ్యం మనకిచ్చాడు దేవుడు. ఇంకా మన ఇంటి వాళ్ళు, బంధువులు, తోటి వాళ్ళు, మన వీధిలో ఉన్నవాళ్ళు, కొలీగ్స్ ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోలేదు. వారి గురించి రక్షించబడిన నీవు ప్రార్థించే మంచి మనసు నా తండ్రి నీకు దయచేయునుగాక. నిజంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే ఉగ్రతకి సమీపంగా ఉన్నారు. మనం ఉగ్రతలోంచి తప్పించబడ్డాం. రోమపత్రికలో ఇలా రాయబడి ఉన్నది, 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కాగా ఆయన కుమారుడైన యేసు రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రతలోంచి రక్షింపబడుదుము అన్నారు. ఉగ్రతలోంచి తప్పించబడటం, సో దేవుడు మనకిచ్చిన ఎంత గొప్ప రక్షణ. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు, 9వ తరగతి చదువుతున్నప్పుడు నన్ను తోడుగా మీటింగ్స్ కని నన్ను తీసుకుని వెళ్ళారు అక్క. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అది ప్రారంభం, నాకు కొత్త. వెళ్ళాను, కూర్చున్నాను, దేవుని సేవకులు పాటలు పాడారు, ఆరాధన అయింది. వాక్యం ప్రకటించడానికి నిలబడి దైవజనుడు అంటారు, మునుపు దూరస్తుడైన నీవు నాకు సమీపస్తుడు కావాలి. ఆ ఒక్క మాట నా హృదయాన్ని తాకింది, పశ్చాత్తాపం వచ్చింది. వెంటనే నాకు రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. 9వ తరగతి చదువుతుండగానే నేను రక్షించబడ్డాను. ఇంకా మీ కుటుంబాల్లో చాలామంది రక్షించబడలేని వారు ఉన్నారు, మీ కుటుంబాల్లో రక్షణ పొందలేని వారు ఉన్నారు. వారి గురించి భారంతో కన్నీళ్లు విడవండి. ఇలాంటి మీరు పొందుకున్న రక్షణ భాగ్యం దేవుడు వారి కుటుంబానికి కూడా, వారి పిల్లలకు కూడా
యేసు నామములో తండ్రి దయచేయునుగాక. రక్షణ గురించిన ఒక చిన్న సందర్భాన్ని మీ ముందు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఒక సహోదరుడిని ఒక పెద్ద ఆయన అడిగారట, అయ్యా మీరు రక్షించబడ్డారా, మీరు రక్షణ పొందారా అని అడిగితే, అయ్యా రక్షణ మేము పొందటం ఏంటి? భౌతికంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనం చూస్తే ప్రాణరక్షణ, సంరక్షణ, ఎవరైనా కాల్లో పడిపోతూ ఉంటుంటే వాళ్ళని కాపాడటం, అది కూడా రక్షించబడటం అంటాం. ఆ తర్వాత అగ్నిలో వెళ్ళిపోతూ ఉంటుంటే జస్ట్ వాటర్ తీసుకొచ్చి కాపాడి ప్రమాదం నుంచి రక్షించటం, ఇది భౌతిక సంబంధమైనది. అయితే ఆత్మకు కలిగే రక్షణ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మన ఆత్మ రక్షించబడాలి. ఆత్మ చాలా విలువైనది. శరీరం మట్టి కాబట్టి మట్టి అయిపోతుంది. ఆత్మ పరమాత్మను చేరుకోవటానికి ఖచ్చితంగా రక్షణ భాగ్యం కావాలి. సిలువలో దొంగ చూడండి, అడుగుతున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు పిలిచాడు. సో రక్షణ చాలా గొప్పది. సో ఈ వ్యక్తిని అడుగుతున్నావు, నువ్వు రక్షించబడ్డావా అంటే, నేను రక్షించబట్టేటండి బాబు, నాకేమైనా రక్షణ కావాలంటే నా దేవుణ్ణి నేను వేడుకుంటూ ఉంటాను. ఎలా వేడుకుంటా బాబా? నా దేవుడి దగ్గరికి మోకాళ్ళ మీద నడుచుకుని వెళ్ళిపోతాను నేను అక్కడికి. ఎంత దూరం? ఢిల్లీ నుంచి వెళ్తూ ఉన్నాడంట ఆయన. వెళ్ళిపోతాను నేను నా దేవుడిని రక్షణ సంపాదించుకోవడానికి. ఏముంది, అక్కడికి వెళ్ళిపోతే అట్లా మాట్లాడతాను. సరే, ఆయనకి ఎలాగైనా దేవుని ప్రేమ అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ఆలోచించి ఆయనకి ఇలా మాట్లాడుతూ ఎలాగైనా సరే ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క రక్షణ వాల్యూ, ఆయన యొక్క దైవత్వం గుణలక్షణం తెలియపరచాలని ఆలోచించి ఆయన ఇలా పిలిచి ఇలా చెప్పడానికి ఇష్టపడతా వచ్చారట. ఏమన్నారంటే, బాబు నీకు రక్షణ అంటే అంతగా అర్థం కావట్లేనట్టుంది కదా, ఇదిగో నీకు రక్షణ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట నీకు అర్థమయ్యేటట్లుగా వివరించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తప్పకుండా నువ్వు మనసు పెట్టి ఆలకిస్తే రక్షణ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది, ప్రభు యొక్క త్యాగం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది అని ఆయన మాట్లాడుతూ ఈ కొన్ని మాటలు ప్రభు గురించి చెప్పినా సరే ఆయనకి ఏమీ కూడా అర్థం చేసుకోవట్లేదు, అసలు వింటలేదు. నేను అట్లాగే వెళ్తాను కానీ ప్రభు గురించి అస్సలు వినడం లేదు. ఆయన ఎలాగ ఈయనకి ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ఆలోచించాడు ఆయన. అయితే ప్రభు గురించి చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. కొన్ని మాటలు చెప్పారు, ఆయన వింటూ ఉన్నాడు, ఎలాగైనా ఒప్పింప చేయాలని. లాస్ట్కి వచ్చినప్పటికీ, ఇదిగో మా దేవుడి దగ్గరికి మేము వెళతాం, ఎన్నైనా చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, గుంజీలు తీస్తాం, నిలువుదోపిడీలు ఇస్తాం, ఎన్నైనా చేస్తాం అని చెప్తా ఉంటుంటే, అప్పుడు అసలైన విషయం ఆయన ప్రారంభించి, నా దేవుడు నిన్నేమీ అడగలా, ఒకటే అడిగాడు, నా కుమారుడ నీ హృదయం నాకు, హృదయంలో చోటిస్తే యేసు నా దేవుడిని నోటు తప్పుకుంటే చాలు, నీకు రక్షణ కలుగుతుంది. సో విన్నాడండి. ఎలాగైనా సరే ఈయన బాధ నుంచి నేను విడిపించబడాలి, ఈయన తినేస్తూ ఉన్నాడని ఇట్లా అనుకుంటున్నాడు. మరలా ఓపిక బట్టి చెప్తా ఉన్నాడు. సో లాస్ట్కి వచ్చినప్పటికీ ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పింపచేసి రక్షణకు వచ్చిన వివరణ ఆయనకి పూర్తిగా చెప్పాడు. చెప్పే సమయంలో ఆయన తన చేతిలో ఉన్న ఒక వస్తువు తీసుకొచ్చి, అయ్యా నాకు రక్షణ గురించి చెప్పారు కదా, ఇదిగో ఈ వస్తువు మీ దగ్గర ఉంచుకోండి అని ఆయన ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, సరే రక్షణ గురించి నేను చెప్పినందుకు ఈ వస్తువు నాకు ఇచ్చావు కదా, సో ఈ వస్తువు విలువ ఎంత, ఈ వస్తువు వాల్యూ ఎంత అనని నువ్వు నాకు ఏది ఫ్రీగా ఇవ్వద్దయ్యా, నేను వెలపెట్టి తీసుకుంటాను. సో నా వంతుగా నేను చెప్పాను కాబట్టి నువ్వు ఫ్రీగా అయితే ఇవ్వద్దు. లేదండి, మీరు నాకు ప్రభు గురించి చెప్పారు కదా, నేను మీకు ఇవ్వాలనుకున్నా, దీని విలువ ఎంత అని అడిగాడు. దీని విలువ ఎంత అని అంటారేంటయ్యా, ఈ విలువ ఎంతో తెలుసా, నాకు ఒక్కడే ఒక కుమారుడయ్యా,
ఆ ఒక్క కుమారుడు నేను సముద్ర తీరాన ఉన్నప్పుడు ఆడుకుంటా ప్రయాసపడి ఎట్లాగైనా సరే ఈ విలువైన వస్తువు కావాలని వెళ్ళి ఆ ముత్యాన్ని సముద్రం లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చి తీసుకుని వచ్చి నాకు అందజేస్తున్న సమయాల్లో ఆయన ప్రాణాన్ని కోల్పోయి నాకు ఇచ్చాడు. ఇది ప్రాణాన్ని కోల్పోయి నాకు ఈ ముత్యాన్ని నా చేతిలో పెట్టాడు. దీని విలువ ఎంత అంటారేంటి? నా కొడుకు ప్రాణమంతా అన్నాడు. వెంటనే ఈ సువార్తికుడు చెప్పినాడు, నీకు రక్షణ అంటున్నారు కదా, ఆ రక్షణ విలువ ఎంతో తెలుసా? యేసయ్య ప్రాణమంత విలువ. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాము. ఆయన ప్రాణాన్నే అర్పించాడు. సిలువలో తన త్యాగాన్ని మన కొరకు చేశాడు. రక్షణ విలువ ఎంతంటే దేవుని ప్రాణమంత విలువ పెట్టి మీరు కొనబడిన వారు కాబట్టి ఆ రక్షణ మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా కాపాడుకుంటూ ఉండాలి. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను చూడండి. ఇర్మియా ప్రవచన పుస్తకం 4:14 మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమంతా కడిగి వేసుకో. యేసయ్య నీ కొరకు ప్రాణమే ఇచ్చేశాడు. నువ్వు ఇంకా రక్షణకి నిర్లక్ష్యం చేస్తూ ఆయుధాలు వేస్తుంటే బైబిల్ చెబుతుంది, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనం అంతా కడిగి వేసుకో, విడిచిపెట్టు. బైబిల్లో పౌలు వారు వెళుతున్న మార్గంలో రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నప్పుడు పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అక్కడ చెరసాల నాయకుడు పౌలు శీలలు గాయాలతో ఉండి కూడా అర్ధరాత్రి మధ్యరాత్రి వేళ పాటలతో ప్రభుని స్తుతించగా బంధకాలు ఊడిపోయాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఆశ్చర్యం, ఖైదీలందరూ కూడా వాళ్ళకి గొప్ప విడుదల కలుగుతుంది. ఆ సమయాల్లో చెరసాల నాయకుడు, గేట్ కీపర్, అయ్యలారా రక్షణ పొందటానికి మేమేం చేయాలి? వాస్తవంగా మీరు ఆలోచించండి, వాళ్ళు అక్కడ రక్షణ వార్త ఏమీ ప్రకటించలేదు. పాటలతో ప్రార్థించుచు ఉన్నారంట. పాటలతో ప్రార్థించుచు ఉండగానే చెరసాల పునాదులు కదిలిపోతే చెరసాల నాయకుడు హృదయంలో రక్షణ గూర్చిన అన్వేషణ కలగటం అంటే వారు పాటలతోనే ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను, నువ్వెక్కడున్న ఒక పాట పాడినా ఆ పాట ఒక్కరిని ప్రభువులోకి నడిపించాలి. నువ్వు చేసే సువార్త ఒక్కరు ప్రభువులోకి రావాలి. పౌలు శీలలు వాళ్ళు పాడుతూ ఉండగానే చెరసాల నాయకుడు హృదయం తెరవబడింది. అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి? వెంటనే వారు చెప్పారు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారు. నా ఆశ, నువ్వు ఒక్కడు రక్షించబడితే నీ ఇంటి వారికి కూడా ఈ రక్షణ వచ్చునుగాక, ఆత్మ రక్షింపబడునుగాక. నిజంగా రక్షించబడాలి. రక్షింపబడటం ఇది భూతకాల రక్షణకి గుర్తు. రక్షణ 3 కోణాల్లో మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటన కూడా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి చేతులెత్తి హుషారుగా అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకాస్త గట్టిగా హల్లెలూయా. చాలా సందర్భాలు యవనస్తులకు మేము చెప్తా ఉంటాం, రక్షణ తీసుకో తమ్ముడా అంటే చూద్దామన్నా అంటారు. రక్షించబడు అంటే ఇంకా కాదులే అన్నా అని వాయిదాలు వేస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో తాడేపల్లిగూడెం జయరాజు గారని ఒక ఖైదీ దొంగ ఎలాగా రక్షించబడ్డారనే సాక్ష్యాన్ని సంఘంలో కూడా మీకు తెలియచేయడం జరిగింది. వాళ్ళక్కని ఎవరో ఒక ఆయన ఏదో అన్నాడని వెంటనే కోపావేశంతో వెళ్ళి ఆయన్ని చంపేశాడు.
చంపేస్తే జైల్లోకి వెళ్ళాడు కదా, చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. ఆ సమయంలో జైల్లో, ఇప్పటికీ కూడా జైల్లో సేవకులకి పర్మిషన్ ఉంది. దేవుని దైవికమైన సంబంధమైన కార్యక్రమాల కోసం జైల్లో అవకాశం ఇచ్చారు. ఎందుకంటే జైలుకి వచ్చే వాళ్ళందరూ కూడా అట్లాంటి ఏదో ఒక హత్య చేయటం, కోప ఆవేశాలు తట్టుకోలేక వస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తుంటే విన్నానండి, కర్నూలులోనూ కడప అనుకుంటా, జైలుకి వెళ్ళారంట పాస్టర్ గారు చూడటానికి. అంటే వాళ్ళకి సువార్త అందిద్దాం వెళితే ఖైదీలందరూ 100లో 90% ఆడోళ్ళు ఉన్నారంట. ఖైదీలు, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆడోళ్ళు ఉన్నారంట. అడిగాడంట ఆయన, ఏమ్మా ఎందుకు వచ్చావమ్మా జైలుకి? అదేనండి, భర్తను చంపేసి వచ్చేసిందంట ఆవిడ. అమ్మ మీరు మంచివాళ్ళు అమ్మాయి, భర్తను చంపే జైలుకి వెళ్ళిందంట. ఆ జైల్లో పాట పడుతుందంట, మోడు బారిన, మగుడిని చంపేసి మోడు బారిన జీవితాలు చిగురించమంటుంది. ఎక్కడొస్తుంది చూడండి. ఆమె జైల్లో ఆడోళ్ళే ఉన్నారట. ఆయన ఆశ్చర్యపోయారట. సో ఈ జయరాజు గారు కూడా అట్లాగా జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంతవరకు దేవుడి గురించి తెలియదు ఆయనకి. సో అక్కడ ప్రభువుని తెలుసుకోవటం. థామస్ ఆచార్యులని దైవజనులు ఇప్పటికీ కూడా రాజమండ్రి సెంటర్ జైల్లో ఇప్పటికీ ఆయన సువార్త చేస్తూ ఉంటారు. ఆయన దర్శనం అంట, జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త నేను ప్రకటించాలని. కోప ఆవేశాలతో వాళ్ళు తెలుసో తెలియక ఉద్రేకంతో చేసిన క్రియలకి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఆ జైల్లో ఎంతో వేదన చెందుతుంటారు, కుమిలిపోతుంటారు. భార్యకి దూరమై, పిల్లలకి దూరమై, బంధువులకు దూరమై, ఎందుకు వచ్చామని సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయాల్లో ఈయన ఇలా బాధపడుతూ ఉంటుంటే థామస్ ఆచార్యులు గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అక్కడికి ఒక హాల్లో, జైల్లో ఆదివారం సాయంకాలాలు ప్రార్థన జరుగుతుందట. ప్రార్థనకి వెళ్ళే ఒక ఖైదీ ఈయన తీసుకుని, ఎందుకు అట్లా బాధపడతావు అని తీసుకుని వెళ్ళారంట. అట్లా అక్కడికి వెళ్ళినంత దేవుని వాక్యం దర్శించబడింది. తీసుకెళ్ళిన వ్యక్తి అడుగుతున్నాడు, నువ్వెందుకు వచ్చావు జైలు కంటే? నేను 16 మందిని చంపొచ్చానంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓరు బాబు, నేను ఒక్కడిని చంపానంటే నువ్వు ఎంతమందిని చంపు? 16 మందిని చంపాను. అవునా? అయ్యో వీటితో చాలా ప్రమాదం అనుకుని దూరంగా ఉన్నాడంట. లేదు ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు మారాను. 16 మందిని ఎలా చంపావు నువ్వు, నీ సాక్ష్యం చెప్పంటే, చిలుకలూరుపేట నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ పెద్ద బస్ మధ్యలో 1 వేలో వెళ్తూ ఉంటుంటే ఒక చీకటి కలిగిన ప్రాంతంలో ఆల్రెడీ బస్ స్టాండ్లోనే వాళ్ళు ఎక్కారంటే 2 వ్యక్తులు, దొంగలు ఎక్కి గోన్ సంచి లోపల ఒక పెట్రోల్కి సంబంధించిన ఒక టిన్ ఒకటి పెట్టేసి పైన గోన్ సంచితో కట్టేసి తీసుకుని ఎక్కేశారంట వాళ్ళు. చిలుకలూరుపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంది. మధ్యలో డ్రైవర్ దగ్గరికి వచ్చి అలా కత్తి పెట్టి పెట్రోల్ అంతా వేసేసి, ఇదిగో మీ ఒంటి మీద ఉన్న బంగారాలు, మీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసిచ్చేయండి, లేకపోతే ఒక ఆయన అలా అగ్గిపుల్ల పెట్టుకుని రెడీగా ఉన్నాడు. అందరూ మాడి మసైపోతారు. అందులో ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీ కూడా డెలివరీకి వెళ్తుందంట అమ్మగారి ఇంటికి. సో ఈ అడవుల్లో కొంతమంది తీసిచ్చేశారు, కంగారు, ప్రాణం అంటే ఎవరికైనా భయమే కదా, తీసిచ్చేశారు. కొంతమంది మేమేమో అన్నారు. ఆ అడవుల్లో అలా అగ్గిపుల్ల వేసేసి అలా బయటికి వెళ్ళిపోయారు, అలా ఉరికేశారు. అంతే, ఇంచుమించు అందులో 16 మంది చనిపోయారు. మరుసటి 2 రోజులకి డ్రైవర్కి ఆ గాయాలని వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు. ఎంక్వైరీ చేస్తే 2 దొంగల పేర్లు వచ్చినాయి. వాళ్ళు రాజమండ్రి ఆ యొక్క జైల్లో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళు 2 వ్యక్తులు 16 మందిని చంపేశారు, ఇలాంటి వాళ్ళు భూమి మీద బ్రతకూడదు అని వీళ్ళకి ఉరిశిక్ష విధించాలని ఉరిశిక్ష విధించేశారు.
జీవో ఒకే అయిపోయింది. ఇక తెల్లారితే ఉరి తీయాలి. ఉరి తీసేటప్పుడు చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఎలాంటి వాళ్ళైనా అడుగుతారు. ఏం కావాలి? బిర్యానీ తింటావా? ఎక్కడికైనా తీసుకెళ్ళాలా? పార్క్కి తీసుకెళ్ళాలా? ఇంటికి తీసుకెళ్ళాలా? ఎవరితోనే మాట్లాడతావా? అడుగుతారు. వాళ్ళ జైల్లోకి వచ్చిన తర్వాత ప్రభు గురించి విన్న తర్వాత మీ చివరి కోరిక ఏంటి? రేపు తెల్లారితే ఉరి తీసేస్తారు వాళ్ళని. ఆ ఇద్దరు కోరుకున్న కోరిక ఏంటో తెలుసండి? మాకు బాప్తిసం కావాలి. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఎంత మంచి కోరిక. ఆ టైంలో అది కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. టీవీ 9 కూడా దాన్ని వీడియో చేశాడు. 34 సంవత్సరాల నుంచి ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళు. ఉరి శిక్ష, ఉరి తీసేయాలి. ఆ రాత్రే ఒక జీవ వచ్చింది, ఉరి తీయొద్దు, రాష్ట్రపతి నుంచి ఉరి తీయొద్దు, వీళ్ళకి యావగ్గార శిక్ష. 34 సంవత్సరాల నుంచి ఆ జైల్లోనే ఉన్నారంట ఆయన. దైవజనుడు చెప్పాడంట, నువ్వు ఈ శిక్ష భరించిన పర్లేదు, కానీ ఆ శిక్ష భరించాలంటే నీ ఆత్మకు రక్షణ. ఈరోజు మీరు ఆలోచించండి, మీ ఇంట్లో ఎంతమంది ఇంకా రక్షించబడలేకుండా ఉన్నారు? మీ పిల్లల్లో ఇంకా వరకు రక్షణ లేకుండా ఉంది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఖచ్చితంగా రక్షించబడాలి. నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, ఎవరైతే రక్షణ లేకుండా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారో వాళ్ళ హృదయాలు తెరవబడి వాళ్ళ ఆత్మ పరమాత్మను చేరుకోవటానికి ఆత్మరక్షణ కలుగునుగాక. గుడ్. ఇక రెండవ సందర్భాన్ని మీకు చెప్తాను. సెకండ్ వన్. ఒకటి రక్షింపబడటం. ఇది భూతకాల రక్షణ. బ్రాకెట్లో భూతకాల రక్షణ అని పెట్టుకోండి. 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనందరికీ కలిగడి రక్షణ. ఎలాంటిది అది అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12. కాగా నా ప్రియ సహోదరులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారమే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు కూడా భయముతో వణుకుతో సొంత రక్షణ కొనసాగించండి. చాలు. సెకండ్ వన్, రక్షణ కొనసాగించటం. బ్రాకెట్లో వర్తమాన కాల రక్షణ. వర్తమాన కాల రక్షణ. రక్షణ అనేది రక్షించబడటం అయిపోయిందని కాదు, ఆ రక్షణ కొనసాగుతూనే ఉండాలి. మేము నీటిలోకి వెళ్ళామండి, మునిగామండి, వచ్చేసి అయిపోయిందని కాదు, రక్షణ కొనసాగించబడాలి. వర్తమాన కాల రక్షణ ఇది. అలా కంటిన్యూస్ రక్షణ కొనసాగుతూనే ఉంది. ఎలా కొనసాగాలి? పౌలు అంటున్నాడు, నేను మీతో ఉన్నంత మట్టుకు మాత్రమే కాదు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేని సమయంలో కూడా భయముతో వణుకుతో. అంటే ఆదివారం వచ్చినప్పుడు ఎంత దైవ భయం కలిగి ఉంటుందో, సోమవారం నుంచి శనివారం వరకు ఈ వారం రోజుల్లో మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించబడుతూ ఉండాలి. అది అలా రక్షణ కొనసాగుతూనే ఉండాలి. రక్షణలో ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే కొనసాగించబడటం అంటే కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తావా? రక్షించబడిన తర్వాత అంటే మనం రక్షించబడ్డం, ఆ తర్వాత ఎక్కువ శాతం శరీరానికి ఆత్మకు పోరాటం ఉంటుంది. రక్షించబడిన తర్వాత నీకు ఎదుర్కొనే శోధనలు మనం చూస్తూ ఉంటాం. వాటిని జయించడానికి రక్షణను కొనసాగిస్తూనే ఉండాలి. ఇలాగ మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, బైబిల్లోంచి కొన్ని మాటలు చదివించడానికి నేను ఇష్టపడుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. గలతియన్ చాప్టర్ 5:17. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా క్వైట్ ఆపోజిట్. మనకి
ముగ్గురు శత్రువులు ఉన్నారు. నేను మిమ్మల్ని అడిగితే మీ ముగ్గురు శత్రువులు ఎవరు చెప్తారు? మీరు, మా అత్తగారే మొదటి శత్రువు అండి బాబా. చాలా చెప్తూ ఉంటారు. మనకి మన ఇంటి వాళ్ళు, మనకి ఇరుగు పొరుగు వాళ్ళు కాదు శత్రువులు. మనకి శత్రువులు ముగ్గురు ఉన్నారు. నీ శరీరమే మొదటి శత్రువు, సాతాను రెండో శత్రువు, లోకం మూడో శత్రువు. ఈ ముగ్గురు శత్రువులను జయించాలి. నీ శరీరానికి, ఆత్మకు కొనసాగించకుండా నీ రక్షణ అక్కడితో ఆగిపోవాలని సైతాన్ గాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. లోకం ఎన్నో విధాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు వాటిని జయించి రక్షణ కంటిన్యూగా కొనసాగుతూనే ఉండాలి. రక్షణ కొనసాగటం అంటే ఎలా పాస్టర్ గారు? చెప్తాను. బైబిల్లో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదవగా విందాం. ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల, దుష్టత్వమును సమస్తమైన కపటమును, దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానేసి కొత్తగా జన్మించిన శిశువులను, అదిగో క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలని అపేక్షించండి. ఇప్పుడు రక్షించబడ్డం అయిపోయింది అనటం కాదు. ఈ రక్షణలో కొనసాగించడం అంటే ఎదుగుదల. రక్షణలో ఎదుగున్నట్లు నిర్మలమైన వాక్యం అనే పాలని మీరు అపేక్షించండి అంటున్నాడు. చాలామంది రక్షించబడతారు, అమ్మయ్య అయిపోయింది అనుకుంటారు. అట్లా కాదు. రక్షణ మనం కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి. అది ఎట్లా అవుతుందంటే నిర్మలమైన వాక్యం అనే పాల ద్వారా. ఇప్పుడు పిల్లల ఎదుగుదల కోసం పాలు చాలా శ్రేష్టమైన ఆహారంగా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే దేవునిలో నువ్వు రక్షణలో ఎదగడానికి నిర్మలమైన వాక్యం అనే పాలు అపేక్షించాలి. ప్రస్తుతం కల్తీ అయిపోతుంది ఈ పాలు. నిర్మలమైన వాక్యం కల్తీ అయిపోతుంది. చూడండి, బయట మీరు చూస్తే డబ్బా పాలు, ప్యాకెట్ పాలు, రకరకాల రైల్వే స్టేషన్లో మీరు చూస్తే టీటీ అని అమ్ముతుంటాడు. ఆ మధ్యకాలంలో రకరకాల వాటి కల్తీలు, ఈ పెవికల్ గమ్ము పెట్టి టీ తయారు చేస్తున్నారు. కల్తీ, ఫుడ్ కల్తీ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలం అనేక చోట్ల చూస్తుంటే రక్షణలో అనేకులు ఎదగలేకపోతున్నారు. కల్తీ వాక్యం ఎక్కువైపోయింది. ఈ చివరి దినాల్లో నీవు ఖచ్చితంగా నిర్మలమైన వాక్యము స్వచ్ఛమైనది, ఆ వాక్యమే నిన్ను ఎదిగింప. ఒక పిల్లోడికి, శిశువు ఎదగటానికి పాలు ఎంత అవసరమో, నీ ఆత్మీయ జీవితంలో రక్షణ కొనసాగటానికి, ఎదగటానికి వాక్యం అంతకంటే ఎక్కువ నీకు అవసరం. పరిశుద్ధాత్ముడు నిన్ను వాక్యము చేత కట్టునుగాక, స్థిరపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? ఇంకా గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా రక్షణలో మనం ఎదగాలి. అసలు ఈ రక్షణ మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం ఆఖరిలో ఉంటుంది. ఆ మాట చదువుతారా? ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే పరిశుద్ధంగా నీతిగా దేవుణ్ణి సేవించుట కొరకే ఈ రక్షణ మనకి ఇచ్చాడు. పరిశుద్ధంగా నీతిగా రక్షణను కొనసాగించబడుతూ ఉన్నప్పుడు, వాక్యం నీతో మాట్లాడినప్పుడు పరిశుద్ధత, నీతి పరిశుద్ధ, ఈ 2 అనుభవాల్లోకి సాగిపోవటానికి, కొనసాగటానికి, వాక్యంలో ఎదగటానికి ఈ రక్షణ మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్,
జక్కయ్య జీవితాన్ని చూస్తే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎదుగుతున్న అనుభవాలు, రక్షణ కొనసాగించబడుతున్న అనుభవాలు జక్కయ్యలో మనం చూస్తే 2 అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేశాడు. 2, ఎవరి దగ్గరైతే అన్యాయంగా సంపాదించాడో అందులో 4 అంతలు తిరిగి ఇచ్చేశాడు. ఎంత చేంజ్! నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు రక్షించబడిన తర్వాత ఆ రక్షణ కొనసాగించబడే అనుభవాలు ఎలా ఉన్నాయి? ఏమైనా మార్పు, చేంజ్ నీలో కనిపిస్తుందా? రక్షింపబడక ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నావంటే నీ రక్షణ ఆగిపోయింది, రక్షణ కొనసాగట్లేదు. రక్షణ కొనసాగుతూ భయముతో వణుకుతో కొనసాగాలి. బాప్తిసం పొందిన కొత్తలో వెంటనే వచ్చేసి మోకాళ్ళు వేస్తూ ఉంటారు. బాప్తిసం పొందిన కొత్తలో బైబిల్ చదివేస్తూ ఉంటారు. కొత్తలో ఎంతో పాస్టర్ గారు అంటే అమ్మో అడావిడి గడగడలు ఆడిపోతూ ఉంటారు. రాను 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 సతికిలి పడిపోయి చల్లారిపోతూ ఉంటారు. అలా కాదు, రక్షణ కొనసాగుతూనే ఉండాలి. ప్రతిరోజు నిర్మలమైన వాక్యము చేత నీ అడుగులు స్థిరపడాలి. నీలో పరివర్తన అనేది రావాలి. మార్చుకోవాల్సిన విషయాలు మార్చుకుంటే చాలు. జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందో అలాగ రక్షించబడిన నీలో కొనసాగించే కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్తారా? మీకు ఇంకా అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యములు 2:40. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. మూర్ఖులకు ఈ తరమునకు, నీవు రక్షించబడిన తర్వాత నీ రక్షణ కొనసాగించబడాలంటే మూర్ఖులకు ఈ తరానికి వేరుగా సెపరేట్ ఒక ప్రత్యేకమైన జీవితం నీలోకి రావాలి. ఆ అనుభవాలు దేవుడు నుంచి కోరుకుంటున్నాడు. ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. నేను ఇలా చెప్తాను మీకు, ఎలా మీకు అర్థమయ్యేటట్లు. 2016 అనుకుంటానేమో, 16 అనుకుంటా, నోట్లు, పాత నోట్లు రద్దు చేశారు. ఏ సంవత్సరం అది? 2000? మీరే అంత ఏసు రక్త మేచే 2016. పాత నోట్లు రద్దు చేసేసారు, కొత్త నోట్లు అనుమతిచ్చారు. 2016-17 ఆ సంవత్సరాల్లో. సో ఆ టైంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆ సమయంలో ఒక పెద్ద ఆయన విదేశాల్లో ఉండిపోయాడంట. ఇక్కడ ఇండియా ఆయనే విదేశానికి వెళ్ళాడు. జస్ట్ ఒక 20 days 30 days వీసా మీద వెళ్ళాడు. సో ఆయన ప్రోగ్రాం అంతా చూసుకుని వచ్చేద్దాం అన్నప్పటికీ వచ్చేసే సమయానికి ఆ టైం అయిపోయింది. ఆయన 4 రోజులు 2 నెలల వీసా మీద వెళ్ళాడు ఒక ప్రోగ్రాం మీద. చివరికి తన దగ్గర ఉండిపోయిన పాత నోట్లని దేనికి పనికి వస్తాయి చెప్పండి? దేనికైనా పనికి వస్తాయా? మార్చుకోవడానికి అవకాశం లేదు. ఆయన అన్ని లాక్ వేసుకుని వెళ్ళాడు. ఒక మాట చెప్తాను, ఈ పాత నోట్ల గురించి నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, పాత నోట్లు టైం అయిపోయిన తర్వాత ఇక దేనికి పనిచేయవు. నేను కూడా నీతో చెప్పేది ఏమిటంటే, దేనికి చల్లవు. నువ్వు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఇంకా పాత పద్ధతిలోనే మాట్లాడుతుంటే, పాత క్రియలే నీలో ఉంటుంటే దేనికి చల్లవు నువ్వు. ఇది స్టార్ అని పెట్టుకుని రాసుకో. ఇంకా పాత పద్ధతి, ఇంకా పాత క్రియలు, ఇంకా పాత ప్రవర్తన. ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలా ఉంటే దేనికి చల్లవు. అబ్రహాము కుమారుడే ఇతడు కూడా అని దేవుడు ఎందుకు అన్నాడు జక్కయ్యనంటే, అతనిలో చేంజ్ వచ్చింది, రక్షణలో కొనసాగింపది.
పరివర్తన వచ్చింది. నువ్వు రక్షించబడిన తర్వాత రక్షణ కొనసాగించబడట్లేదంటే ఇంకా పాత క్రియలే, ఇంకా పాత పద్ధతే. అలా ఉంటే నువ్వు దేనికి చెల్లవు తమ్ముడా, సహోదరి, దేనికి నువ్వు చెల్లవు ప్రభు ఎదుట. రక్షించబడిన వాళ్ళు, రక్షించబడలేని వాళ్ళు ఒకేలా ఉంటే ఎలా? నీ పాత క్రియలు. అందుకే బాప్తిసం ఇచ్చినప్పుడు ఇలాగ వెనక్కి ఎందుకు ముంచుతారంటే పాత క్రియలు పాతి పెట్టబడాలి. ఆ పాత ఆచారం, పాత పద్ధతి, పాత జీవితం అంతా పాతి పెట్టబడితేనే ప్రభువులో నువ్వు చెల్లుతావు, లేకపోతే ప్రభువులో నువ్వు చెల్లవు. అందుకే ఆ మాట అన్నాడు, మూర్ఖులకి తరమునకు వేరై. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినవి. ఇంకా రక్షించబడిన తర్వాత కూడా ఇంకా చాలామంది రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా ప్రాచీన స్వభావం ఉంటుంది లోపల. అలా ఉంటే ఉపయోగం లేదు. నీ రక్షణ ఆగిపోయింది, కొనసాగట్లేదు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఎలాగైతే పాత నోట్లు దేనికి చల్లవో, నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే ఉంటే, ఇంకా పాత క్రియలే నీలో చోటు చేసుకుంటూ ఉంటే, దేవుని ఎదుట నిజంగానే నువ్వు పరిశుద్ధుడిగా జీవించలేవు. ఈరోజు ఒక తీర్మానంలోకి రావాలి. ప్రభా, జక్కయ్యలో ఎంత పరివర్తన వచ్చిందో నాలో కూడా. అసలు జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు అని. అసలు ఆ ఒక్క మాటకి ఎంత చేంజ్ వచ్చేసింది. ఎన్ని ప్రసంగాలు వింటున్నాను, ఏం మారవు అసలు. రక్షణ కొనసాగాలి. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ఇంకా పాత స్థితిలో ఉండొద్దు. సినిమాలు మానలేదు, బూతులు మాట్లాడటం మానలేదు, రకరకాల పద్ధతులు ఇంకా మార్చుకోలేదు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించునుగాక. గట్టిగా ఆమేన్ అంటారా? మన సాక్షి దేవుడు పరిశుద్ధపరచునుగాక. మత్స డాగు కలంకము లేని పరిశుద్ధ సంఘముగా దేవుని ఎదుటను కలబడదుగాక. ఆ అనుభవాల్లోకి నేను దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇది వర్తమాన కాల రక్షణ కొనసాగించబడటం. సో చివరిది, మూడో మాటలోకి వెళదాం. థర్డ్ వన్, మూడవది అనుభవాలను చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4:18. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తాడు, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు ఆయనను తన పరలోక రాజ్యమునకు చేరునట్లు. ఆ మాట ఇచ్చేయండి. ఆయన తన పరలోక రాజ్యానికి చేరునట్లు నన్ను రక్షించును. ఇనఫ్. సో మూడవది, రక్షింపబడతాము. బ్రాకెట్లో భవిష్యత్ కాల రక్షణ. మరలా నేను ఆ మాట చదువుతున్నాను, చూడండి ఒకసారి. వన్ సెకండ్ రిఫరెన్స్. 2వ తిమోతి 4:18 చదువుతున్నాను, చూడండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యముకు చేరినట్లు నన్ను రక్షించును. అంటే పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును అంటే అర్థం ఏమిటంటే రక్షింపబడతాం. ఉగ్రతలోంచి నువ్వు రక్షించబడతావు, నిత్య రాజ్యానికి చేరుకుంటాం. అది భవిష్యత్తులో జరిగే రక్షణ. అందుకే ప్రారంభంలో నేను మీతో చెప్పాను, ప్రియులారా, మీ అందరికీ కలిగడి రక్షణ గురించి నేను రాయాలని అనుకుంటున్నాను అన్నాడు. సో రక్షణ 3 విధాలుగా ఉంది ఇప్పుడు. ఒకటి, రక్షించబడ్డాం, అది భూతకాలంలో జరిగింది. రక్షించబడుతూ ఉన్నాం, కొనసాగుతుంది రక్షణ, అది వర్తమాన కాలానికి. సో మూడవది ఏంటంటే రక్షింపబడతాం, అది భవిష్యత్తులో జరిగే కార్యం. సో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహపు నోటి నుంచి నన్ను తప్పించాడు. అక్కడ మాట్లాడుతూ పరలోక రాజ్యము చేరునట్లు
ఆయన నన్ను రక్షించాడు అంటున్నాడు. నిజమే, ఈ రక్షణ చాలా ఉన్నతమైన దేవుని రాజ్యానికి చేరేటట్లుగా మన రక్షణ అంత ఉన్నతమైంది. సో ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా ఇందులోనే ఒక మాట చదివిస్తాను. 2వ తిమోతి పత్రికలోనే 1వ అధ్యాయంలోకి రండి అండ్ 12వ వాక్యం ఒకసారి చూడండి. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ ఓకే, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని నేను వరకు ఆయనకి అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు, రాబోతున్న ఆ రోజు వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత చక్కని తీర్మానం చూడండి పౌలు. ఆయన అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు, అంటే రాకడ వరకు నన్ను కాపాడుతాడు. అంటే సాతానుగాడు మనల్ని పాపానికి ప్రేరేపించిన, జయించి రక్షించబడి రక్షణ కొనసాగించబడుతూ చివరికి రక్షించబడేటట్లుగా ఆ ఆత్మీయ స్థితి చూడండి. ఆయన అంటున్నాడు ఆ దినము వరకు. ఆ దినం అంటే రాకడ. ఆ దినము వరకు కూడా నన్ను ఆయన కాపాడుతూనే ఉంటాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాట కూడా చదివిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చూడండి ఒకసారి. ఆ దినము అంటే అక్కడ ఇలా మాట్లాడుతూ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుని నిమిత్తము కనిపెడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం జరుగుతుంది? 21వ వచనం, సమస్తము ఆయనకి లోబడినట్లుగా శక్తి కలిగిన వాడిగా ఆయన దీన శరీరమును మహిమగల శరీరముగా సమరూపంగా మారుస్తాడు ఆయన. మన పౌరస్థితి అక్కడ ఉంది. సో ఆ అనుభవంలోకి మనం సాగిపోవాలి. ఇంకా చెప్పాలంటే ఇలా చెప్పాడు పౌలు గారు. ఏమంటాడంటే ఈ అనుభవాన్ని గురించి చెప్తూ, క్రీస్తునందున్నవారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులమై నిలుచుండు మనం ప్రభుతో కూడా ఎదుర్కోవడానికి వెళతాం మేఘాల మీద. సో భవిష్యత్తులో జరిగే ఆ రక్షణ గురించి మనం కనిపెడుతూనే ఉండాలి. అప్పుడు కూడా మనం రక్షించబడాలి, అప్పుడు కూడా మనం కాపాడబడాలి. ఈ విధమైన భక్తి చేయటానికి దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తే భవిష్యత్తులో జరిగే రక్షణ గురించిన వివరణ మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి 2 చేతులు చాపి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్పాలా? సో ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అది పెళ్లి ప్రసంగం, పెళ్లిలో చెప్తున్నాడు మెసేజ్. సాధారణంగా పెళ్లి ప్రసంగాల్లో ఎక్కువ శాతం కాన పెండ్లు విందు అనే ఒక టాపిక్ తీసుకుని దాని మీద మాట్లాడుతూ ఉంటారు. పెళ్లిలో దేవుడు అద్భుతం చేశాడు, నీటిని ద్రాక్షరసంగా ప్రభు చేశాడు. అది ఒకప్పుడు నీరే, దాన్ని దేవుడు ద్రాక్షరసంగా చేశాడు. మీ కుటుంబాల్లో కూడా నీటిని ద్రాక్షరసంగా చేసిన దేవుడు మీ జీవితంలో కూడా మీ జీవితాల్ని మధురంగా మారుస్తాడని దైవజనుడు చక్కని ప్రసంగం చేశాడు. ఆ వాక్యం విన్న తర్వాత కింద పెళ్ళంటే చాలామంది వస్తుంటారు కదండి. బంధువులు వస్తారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వస్తారు, దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు వస్తారు, అన్యజనులు వస్తారు, అందరూ వస్తారు. అన్ని కోణాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత ఒక క్రైస్తవ వేత్తరుడు, అంటే దేవుణ్ణి తెలియని ప్రజలు ఒక ఆయన అడిగారంట. ఎట్లా అడిగారంటే పాస్టర్ గారిని స్టేజ్ దిగి కిందకు వచ్చిన తర్వాత, అయ్యా మీరు చెప్పిన వాక్యం చాలా బాగానే ఉంది, యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా ఎలా చేయగలిగాడు? అంత బాగానే ఉంది, నీళ్ళు ఎలాగ ద్రాక్షరసంగా అయ్యాయి అని ప్రశ్నించాడంట సేవకుని. ప్రశ్నించిన వెంటనే ఆయనకి సమాధానం చెప్పడానికి, రండి సార్ మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండని ఆయన అక్కడ పిలిచి కుర్చీ వేసి సేవకులు ఆయనతో మాట్లాడుతూ ఇలా అన్నారట, అవును దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, అప్పుడు రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, వాసన మారిపోయింది,
మీ జీవితంలో కూడా ఇలా జరుగుతుందని చెప్పారు కదయ్యా, ఎలా జరిగింది అది అనంటే ఆయనకి సింపుల్గా వివరణ చెప్పినాడు అన్నమాట. ఎలా చెప్పాడంటే ఆయన ఇలా చెప్పినాడంట, ద్రాక్షలు మీలో చాలామంది తెలుసు కదా, ద్రాక్షకాయలు. ఇప్పుడు ద్రాక్షల పంట మనం చూస్తే, ఈ ద్రాక్ష పంట వేస్తున్నప్పుడు ఏ పంట అయినా సరే, ఇప్పుడు ద్రాక్ష పంట ఉందంటే బాగా పంట పండాలంటే ద్రాక్షకి ఏమేయాలి? మాట్లాడట్లేదు, నీళ్ళు వేయాలి కదా. ఏ పంట అయినా సరే బాగా పండాలంటే నీళ్ళు ఉండాలి. ఇప్పుడు మామిడి పంట బాగా పండాలి, ఇప్పుడు అది మామిడి చెట్టే, ఆ చెట్టు ఎదగటానికి ఏం వేసాం? మాట్లాడట్లేదు, నీళ్ళు, ఆ చెట్టు నీళ్లు పీల్చుకుని మామిడి ఫలాన్ని ఇచ్చింది, ద్రాక్ష ఫలాన్ని ఇచ్చింది. మామిడికాయ అయితే మామిడికాయ, ద్రాక్షకాయ అయితే ద్రాక్షకాయ. జామ చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఏం వేసాం? నీళ్ళే కదా. ఆ చెట్టు ఎదిగి ఆ నీరు పీల్చుకుని ఆ యొక్క జాంకాయ. పనస చెట్టు ఉంది, నీటి పీల్చుకుని పనసకాయ ఇచ్చింది. ఒక చెట్టు వాటర్ పీల్చుకుని ఎలాగ ఫలం ఇచ్చింది? దానికి ఏమి వేయలే కదా, నీళ్ళే కదా వేసావయ్యా. నీటిని పీల్చుకుని ఆ పనసకాయ ఎలాగ కాసింది? ఒక చెట్టు ఎలా కాసింది అని అడిగారంట. అప్పుడు ఇంకా ఆ సేవకుడు చెప్తే ఇలా అన్నాడంట, ఒక చెట్టే నీటిని పీల్చుకుని ఒక ఫలం ఇస్తే అసలు ఆ చెట్టును చేసిన దేవుడు, ఆ ద్రాక్ష చెట్టును చేసిన దేవుడు, నీటిని చేసిన దేవుడు నీటిని ద్రాక్షరసంగా చేయటం ఎంత ఆశ్చర్యం! ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఏమైనా చేస్తాడయ్యా. గ్రహించు, ఆలోచించు అనని ఆ సేవకుడికి ఆ మాట చెప్తే, నాకు పని ఉందండి వెళ్ళొస్తానండి అని టాటా అని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఒక చెట్టుకు నువ్వేం వేస్తావు? నీళ్లు తప్ప. ఆ నీటిని పీల్చుకున్న చెట్టే ఫలం ఇస్తే మరి మనిషిని చేసిన దేవుడు ఆ మహిమగల రాజ్యంలోకి తీసుకెళ్లే హక్కు ఆయన నీకు ఇవ్వడా? అది గుర్తించు. మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుంది. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు నువ్వు బీరకాయ విత్తనం వేసావు, వేసింది బీరకాయ విత్తనమే, మరి ఎలాగ చెట్టు అయింది, అది ఫలం అయింది. ఇప్పుడు విత్తనం చచ్చిపోయింది కదా, విత్తనం బీరకాయ విత్తనం చచ్చిపోయిన విత్తనమే కదా, ఆ భూమిలో పాతిన తర్వాత మొలకెత్తి ఫలించింది. మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుంది. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. సో ఇది భవిష్యత్తులో జరిగే గొప్ప కార్యం. దేవుడు ఈ అనుభవాల గురించి నేను మరలా మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయాలనుకుంటున్నాను. ఈ రక్షణ ఎలాంటిది అంటే, రక్షణ అంటే శిక్ష నుండి తప్పించేది. రక్షణలో 3 విధాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, రక్షించబడటం, అది భూతకాల రక్షణకి గుర్తు. 2, రక్షణ కొనసాగించటం, అది వర్తమాన కాల రక్షణ. 3వది రక్షింపబడతాం, అది భవిష్యత్ కాల రక్షణ. ఈ రక్షణ గురించి మనకి ప్రభు తెలియచేశాడు. ఆ విధంగా రక్షణను భక్తిలో ఎదుగుతూ స్థిరంగా ప్రభులో నిలిచి మనమందరం దేవుని ఎదుర్కొనే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఇటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.